అధ్యాయం 25 అధ్యాయం 31-46 వరకు చదివారు. ఇక్కడ 2 రకాల ప్రజల్ని దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. అవునా? చేస్తున్నాడా లేదా? 2 రకాల ప్రజలను అడ్రస్ చేస్తున్నాడు. ఈ 2 రకాల ప్రజలు కూడా దేవునికి ఇష్టలే, క్రైస్తవులే. కాదా? కాదా? క్రైస్తవులే, దేవునికి ఇష్టలు కాబట్టే ఇగో నువ్వు ఎలా చేసావు, నువ్వు ఎలా చేసావు అని చెప్తున్నాడు. చదవండి ఎవరైనా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. ఎవరు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నాకు నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, మాకేం తెలియదే, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అంటే అప్పుడు ఆయన ఇదిగో ఈ నా మరి వాళ్ళు ఎవరు? అయ్యా ఇక్కడ ఉండగా నాకేదో బాగపోతే ఇంటికి ఏదో కొంచెం భోజనమై తప్పిస్తే ఆయనకి నేను పరుగు అన్నా, లేకపోతే నేను నా ఫ్రెండ్ ఎవరో క్రైస్తవుడు ఆయనకి కొంచెం భోజనం పంపిస్తే నా పొరుగువాడా? చెప్పాలి మీరు. ఎవరు అవసరతలో ఉన్నారు? ఎవరైనా కానీ ఓకే, ఎవరైనా కానీ అది ఫ్రేజ్ ఉంటుంది. ఎవరైనా కానీ. సో ఈ ఎవరైనా కానీ ఎక్కడుంటారు? ఈ లోకంలో. ఇదైతే ఈ లోకంలోనే ఉంటారు, కానీ మన చుట్టుపక్కల ఉండొచ్చేమో. మరి మనకు ఎలా తెలుస్తుంది? మనల్ని వాళ్ళు ఆశ్రయిస్తే తెలుస్తుందా? వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తారు? చాలా నీతిమంతులు ఉన్నారు. క్రైస్తవ నీతిమంతులు అనుకుంటాను, ఇతర మతస్థుల్లో చాలా నీతిమంతులు ఉన్నారు. ఆకలికి ఎవరిని అడగలేక అట్లా అలమటించుకుని చనిపోయిన వాళ్ళు. నిన్న మనం యూట్యూబ్లో చూశాను, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు చాలా బాగా ఉన్నవాళ్ళు, కానీ తిండి పెట్టేటోళ్ళు లేరు, పిల్లలు బయట ఉన్నారు. ఫాదర్ చనిపోయి 1 month అయిందంట, తల్లి చనిపోయి 20 రోజులు అయినా. చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ వచ్చింది, పోలీసులు పిలిస్తే 1 month క్రితం తండ్రి చనిపోయాడు. 1 month అంటే ఈ 1 month నుంచి ఇప్పటి వరకు పిల్లలు అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు ఫోన్ చేయలే. ఈ 1 month నుంచి ఇప్పటి వరకు చుట్టుపక్కల వాళ్ళు ఆంటీ ఎలా ఉన్నావు, అంకుల్ ఎలా ఉన్నావు పలకరించలే. ఎక్కడో జరగలేదు, మన ఇండియాలోనే. మరి వాళ్ళ చుట్టుపక్కల క్రైస్తవులు ఉండుండ్రా, వాళ్ళ చుట్టుపక్కల ముస్లింలు ఉండుండ్రా, ఉంటారా ఉండరా? మరి ఎందుకు పలకరించలేదు? ఆయన మంచోడు కాదండి, చాలా కోపిస్ట్ మనిషి. 70-80 వయసు ఉన్నాయి కానీ, 60 సంవత్సరాల వయసు ఉంది కానీ చాలా పొగరండి అసలు. అందుకే మేము పలకరించలేదు అని ఏం చెప్తారట? సాకులు చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. ఆయనకి ఎంత కోట్లు డబ్బులు ఉండొచ్చు, దిక్కులేని సాగు చచ్చిపోయారు ఇద్దరు, భార్య భర్తలు ఇద్దరు, దిక్కులేని సాగు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో మీరు ఫ్రేజ్ కొట్టారండి, అది ఒక సెంటెన్స్లో కొడితే కరెక్ట్గా ఆ వీడియో వస్తుంది. ఓకే, దిగంబరినై ఉన్నాను, నేను రోగినై ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. మనలో ఎంతమంది చేస్తున్నాం? అప్పుడు మనం ఈ కోవకు నీతిమంతులు అనే కోవకు వస్తామా?
వస్తామా లేదా? రాము. రానప్పుడు మనం ర్యాప్చర్కి ఎలా రెడీ అవుతాం? అమ్మా, ర్యాప్చర్కి రెడీ కానప్పుడు నీకు ఎలా అర్హత ఉంది క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజించడానికి? లేదు. కానీ సండే వస్తాం, మనం అలాగే తలస్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, నేనైతే వైట్ బట్టలు వేసుకుంటా, అయ్యగారు ప్రార్థన చేయగానే సిగ్గు లేని హృదయంతో మనం దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని తింటాం, తాగుతాం. అయ్యగారికి ఏం తెలుస్తుంది? అయ్యగారు మనలాగా మనోడే కదా. ఆయన డ్యూటీ మాత్రం ఆయన చేస్తారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తారు అంతే. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు కాదు, ఆయనకి ఇచ్చింది 50 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన డ్యూటీని తూచా తప్పకుండా, ఎవరిని నొప్పించకుండా ఆయన చిన్నగా హెచ్చరించి లార్డ్స్ టేబుల్ ఇస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం? హ్యాపీగా తలస్నానం చేసుకుని వచ్చి 4 పాటలు పాడి ఖచ్చితంగా చేసి, నేనైతే లాస్ట్లో ఛాయ్ తాగేసి అయ్యగారిని నా నెత్తిన చేయమని వేసేసి మనం ఎలా ర్యాప్చర్కి రెడీ అవుతున్నాం? మనం ఎలా దేవుని యొక్క మరణాన్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నాం? మనం ఎలాగ ఆయన యొక్క రాకడిని ప్రొక్లెయిమ్ చేస్తున్నాం? మన అథారిటీతో చేయాలని ఉంది కదా ప్రొక్లెయిమ్ అంటే అర్థం.